కేతు మహాదశలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి వ్యక్తి కూడా జీవితాన్ని ప్రభావితం చేసేది గ్రహదశలు. కేతు అనేది విరక్తిని, మౌనాన్ని, ఆధ్యాత్మికతని సూచిస్తే, అలాగే గత జన్మ కర్మఫలాల్ని కానీ సూచిస్తుంది. మరి సూర్యుడు ఆధిపత్యంలో ఉండేటువంటి సింహరాశి అహంకారం, గౌరవం, నాయకత్వం, ప్రతిష్టని సూచిస్తుంది. మరి కేతు యొక్క విరక్తి, మౌనం మరియు సింహరాశి యొక్క గర్వం, నాయకత్వం కలిసినప్పుడు వ్యక్తి జీవితంలో ఆత్మ పరిశీలన, గౌరవ సమస్యలు, ఆధ్యాత్మిక దిశగా మార్పులు అనేవి కలుగుతాయి. మరి కేతు మహాదశ యొక్క ముఖ్య లక్షణాలని గమనిస్తే మొత్తం వ్యవధి 7 సంవత్సరాలు ఉంటుంది. ఆత్మ పరిశీలన, ధ్యానము, మౌనము, భౌతిక ఆశల నుంచి విసుగు, పాత బంధాల నుంచి దూరం అవ్వడం, ఆకస్మిక మార్పులు, అనూహ్యమైనటువంటి సంఘటనలు, ఆధ్యాత్మికత పెరగడం, రహస్య శాస్త్రాలపైన ఆకర్షణ పెరగడం జరుగుతుంది. మరి సింహరాశి వ్యక్తుల యొక్క స్వభావము గర్వము, ఆత్మవిశ్వాసము, నాయకత్వ లక్షణాలు, ప్రభావం చూపాలన్న తపన, ఖ్యాతి, ప్రతిష్ట పైన ఆసక్తి, కుటుంబం కానీ స్నేహితుల పట్ల కానీ మమకారం, కొన్నిసార్లు దర్పం, కఠినత్వం ఉంటాయి. మరి కేతు సింహరాశుల కలయిక ప్రభావం ఎలా ఉంటుంది? గర్వం తగ్గిపోతుంది, నాయకత్వ పాత్రల పట్ల ఆసక్తి తగ్గుతుంది, భావోద్వేగంగా దూరం పెరుగుతుంది, స్వీయ విశ్లేషణ, ఆత్మసాక్షాత్కారం, ప్రతిష్ట కోల్పోయామనే భయం, ఆధ్యాత్మికత వైపు దృష్టి మరల్చడం, ఇవన్నీ జరుగుతాయి. మరి కేతు మహాదశలో సింహరాశి వాళ్ళకి వృత్తి కానీ ఉద్యోగ రంగాలు కానీ ఎలా ఉంటాయంటే, ఉద్యోగంలో గౌరవ సమస్యలు ఏర్పడతాయి, ఉన్నత పదవులలో సమస్యలు లభిస్తాయి, పదోన్నతులు ఆలస్యమవుతాయి, సహచరులతో విభేదాలు ఏర్పడతాయి, పాత పనుల పట్ల ఆసక్తి తగ్గడం, పరిశోధన, జ్యోతిష్యం, సైకాలజీ, సృజనాత్మక రంగాల్లో విజయ అవకాశాలు లభిస్తాయి. దశ మధ్యలో ఒత్తిడి, చివరిలో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపార రంగాన్ని గమనించినట్టయితే కేతు మహాదశలో సింహరాశి వాళ్ళకి వ్యాపారంలో ప్రతిష్ట నష్టపోతారు, భాగస్వాములతో విభేదాలు, ఆకస్మిక నష్టాలు, ఆర్థిక నిర్ణయాల్లో అయోమయం, కొత్త వ్యాపార మార్గాలపైన ఆలోచన, ఆధ్యాత్మికత, సృజనాత్మకత, పరిశోధన రంగాల్లో వ్యాపార విజయావకాశాలు లభిస్తాయి. మరి కేతు మహాదశలో సింహరాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం, పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం అవడం, దానం సత్కార్యాలలో డబ్బు వెచ్చించడం, ఆర్థిక నిర్లిప్తత, దశ చివరిలో ధన ప్రవాహం పునరుద్ధరించబడడం. మరి కేతు మహాదశలో సింహరాశి వాళ్ళ కుటుంబ జీవితం ఎలా ఉంటుంది? కుటుంబ సభ్యులతో భావోద్వేగంగా దూరం పెరగడం, జీవిత భాగస్వామితో విభేదాలు లభించడం, పిల్లలపైన శ్రద్ధ తగ్గడం, పెద్దలతో అన్యోన్యత లోపించడం, చివరిలో ఆధ్యాత్మిక దృష్టితో కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. మరి కేతు మహాదశలో సింహరాశి వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది? గుండె సమస్యలు, రక్తపోటు, కంటి సమస్యలు, నరాల బలహీనత, ఒత్తిడి, మానసిక అలసట, ఇవన్నీ ఇబ్బంది పెడతాయి. యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా కొంచెం వాటి మీద శ్రద్ధ పెరిగి ఆమె ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. మరి సింహరాశి వాళ్ళకి కేతు మహాదశలో విద్య కానీ జ్ఞానం కానీ ఎలా ఉంటాయి? విద్యార్థులకు ఏకాగ్రత లోపం, పెద్దలు కూడా పనిపైన శ్రద్ధ చూపలేరు, పాత విషయాలపైన ఆసక్తి తగ్గి కొత్త రంగాల వైపు ఆకర్షితులు అవుతుంటారు. తత్వశాస్త్రం, మానసిక శాస్త్రం, జ్యోతిషం, ఆధ్యాత్మిక విజ్ఞానం మీద ఆసక్తి పెరుగుతుంది. పరిశోధనలో ప్రతిభ, గురువుల ఆశీస్సులు ఉంటే విజయం సాధ్యమవుతుంది. మరి కేతు మహాదశలో సింహరాశి వాళ్ళకి సామాజికంగా సంబంధాలు ఎలా ఉంటాయి? స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి, సామాజిక కార్యక్రమాల నుండి దూరంగా ఉంటారు, ప్రతిష్టకు భంగం కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఆధ్యాత్మిక వర్గాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మరి కేతు మహాదశలో సింహరాశి వాళ్ళకి ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది? మౌనం కానీ ధ్యానం కానీ వీటి వైపు ఆకర్షితులవుతారు, భౌతిక ఆశల నుంచి విసుగు పొందుతారు, సన్యాస ధోరణి కలుగుతుంది, ఆధ్యాత్మిక గురువుల యొక్క ఆశీర్వాదం అందుతుంది, గత జన్మ కర్మఫలాల నుంచి పరిష్కారం లభిస్తుంది. మరి కేతు మహాదశలో వివిధ అంతర్దశల ప్రభావం సింహరాశి వారికి ఎలా ఉంటుంది? కేతు మహాదశలో కేతు అంతర్దశ విరక్తిని, ఒంటరితనాన్ని, అలాగే కేతు మహాదశలో చంద్ర అంతర్దశ భావోద్వేగాన్ని, అస్థిరతను, కేతు మహాదశలో శుక్ర అంతర్దశ సంబంధ సమస్యల్ని, కేతు మహాదశలో సూర్య అంతర్దశ అధికార సమస్యల్ని, అహంకారం దెబ్బతినడాన్ని ఇస్తుంది. అలాగే కేతు మహాదశ కుజంతర్దశ తొందరపాటుని, ప్రమాదాలని, కేతు మహాదశలో బుధ అంతర్దశ అయోమయ స్థితిని, విచిత్ర ఆలోచనలని, కేతు మహాదశలో గురు అంతర్దశ జ్ఞానాన్ని, ఆధ్యాత్మికత పెంపుని, కేతు మహాదశలో శని అంతర్దశ క్రమశిక్షణని, ఒత్తిడిని, కేతు మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మిక మార్పుల్ని, అయోమయాన్ని ఇస్తుంది. మరి ఎలాంటి నివారణ చిట్కాలు పాటించడం ద్వారా కేతు మహాదశలో సింహరాశి వాళ్ళకి చక్కగా ఉంటుంది అంటే, గణపతి పూజ చేయడం, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం,
కేతుగ్రహ శాంతి మంత్రం ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు కనీసం జపించుకోవడం, పేదలకు ఆహారాన్ని దుస్తుల్ని దానం చేయడం, వినయాన్ని క్రమశిక్షణని పాటించడం, అలాగే భూతయజ్ఞం పాటించడం, కుక్కలకి జలచరాలకి జీవులకి పక్షులకి ఆహారాన్ని ఇవ్వడం, యోగా ధ్యానం ధార్మిక గ్రంథ పఠనం వలన చక్కటి పరిహారాలు లభిస్తాయి మీకు. మరి కేతు మహాదశలో సింహరాశి వాళ్ళకి ఈ దశ మొదట గౌరవ సమస్యల్ని ఒత్తిడిని విసుగుని కలిగించిన తర్వాత ఆత్మపరిశీలన పెరిగి జ్ఞానము ఆధ్యాత్మికత మార్పుల్ని తీసుకొస్తుంది. సూర్యుని ఆధిపత్యంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు కేతు ప్రభావంతో గర్వం విడిచి వినయంతో ఆధ్యాత్మిక దిశగా ప్రయాణం మొదలు పెడతారు. దీని ఫలితంగా వారి జీవన విధానం మారి కొత్తగా శాంతి ఆలోచనలు అంతర్గత శక్తిని పెంపొందించుకుంటారు. మరి పరిహారాలు పాటించి కేతు మహాదశలో సింహరాశి వాళ్ళు చక్కటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ నమస్తే.